ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम श्रीवासवाम्बायै नमः। ओम कुसुमपुत्री च विद्महे कन्याकुमारी धीमहि तन्नो वासवी प्रचोदयात्। ओम पलकण्डम्म ओम ऐं ह्रीं श्रीं क्लीं ग्लौं वं श्रीवासवी कन्यके मह्यं सर्वसौभाग्यं देहि देहि स्वाहा। నిన్నటి రోజు వరకు మనం 9 రోజులుగా ఈ కాశీ మహాపట్టణంలో పుణ్యక్షేత్రంలో తీర్థయాత్ర స్థలంలో ఈ గంగా గోదావరి నిత్యాన్నదాన సంఘంలో మనము సత్రంలో మాకు బోధించడానికి అవకాశం ఇచ్చారు ఈ ట్రస్ట్ మెంబర్లు. అలాగే మీకు వినడానికి సదవకాశాన్ని కల్పించారు. వారికి ఇప్పుడు కూడా ఆ పార్వతీ పరమేశ్వర్ల విశ్వేశ్వర్ల వారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ నిన్నటి రోజున మనం ఆర్యవైశ్యులు ఏ విధంగా భూలోకానికి రావడం, వారి కోసం మయబ్రహ్మ 18 పట్టణాలను ఏ విధంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది, మన వ్యాపారం కోసం అంటే మన ఆర్యవైశ్యులు భూలోకానికి వచ్చిన తర్వాత కైలాసం నుంచి వారికి ఏ విధంగా వ్యాపార సాధనాలు అంటే ఏ విధంగా అమ్మవారు వ్యాపారాన్ని కలిగించిందని మనం తెలుసుకున్నాం. అలాగే అమ్మవారు వ్యాపారంతో పాటు మనకు బాగా తెలివితేటలు కూడా ఇచ్చింది వాసవి మాత. ఎందుకంటే చూడండి, ఎవరైనా ఎప్పుడు ఏమని నానుడు ఉంటుంది, ఆర్యవైశ్యులకు తెలివి ఎక్కువ అని అంటూ ఉంటారు కదా. ఎందుకో చెప్పనా, ఇది ఒక చిన్న కథ ఉంది. ఒకసారి ఏమైందంటే లక్ష్మీదేవి తన సోదరి జ్యేష్ఠాదేవి ఇద్దరు కూడా ఒక పందెం వేసుకున్నారనమాట. ఏమంటే నేను అందంగా ఉన్నానని ఇద్దరు పందెం వేసుకున్నారు. ఇలా పందెం వేసుకున్నప్పుడు అంతలోనే ఒక ఆర్యవైశ్యుడు అటుగా వస్తుండని చూసి ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనుకున్నారు, ఈ ఆర్యవైశ్యులైతే కరెక్ట్ గా సమాధానం చెప్తారు, సత్యమే పలుకుతారు, వీళ్ళు అసత్యం చెప్పరు, కనుక ఈ ఆర్యవైశ్యుడిని అడిగితే మన ఇద్దరు ఎవరు అందంగా ఉన్నారనేది తెలుస్తుంది అని ఆ లక్ష్మీదేవి తన సోదరి అయిన జ్యేష్ఠ లక్ష్మి ఇద్దరు కూడా ఆయన అడిగారనమాట ఆ ఆర్యవైశ్యుడు. అప్పుడు ఈ ఆర్యవైశ్యుడికి ఒకవైపేమో సంతోషం, ఒకవైపేమో బాధ. ఎందుకంటే ఆహా, లక్ష్మీదేవి సాక్షాత్తు ధనాన్ని ఇచ్చే లక్ష్మీదేవి సోదరియే నన్ను అడిగినారు ఏ విధంగా ఎవరు బాగా అందంగా ఉన్నారని, అందుకు సంతోషము. మరి ఇక దుఃఖం ఎందుకు అంటే ఏమో ఎవరు బాగా అందంగా ఉన్నారని చెప్పకపోతే ఎవరికి ఏం కోపం వచ్చి వాళ్ళు ఏం చెప్పిస్తారో అని దుఃఖము, భయము, బాధ ఈ రెండు కలిగాయి ఆ ఆర్యవైశ్యుడికి. అప్పుడు ఆ ఆర్యవైశ్యుడు మహా తెలివిని ఉపయోగించాడు. ఏమిటమ్మా ఆ తెలివి అంటే, ఓ అమ్మ లక్ష్మీదేవత అంటున్నాడు, ఓ తల్లి మహాలక్ష్మి, ఎప్పుడైనా కూడా నీవు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీవు చాలా అందంగా ఉంటావమ్మా, నిన్ను మించిన అందగత్తెలు ఇంకెవ్వరు ఉండరు, లక్ష్మీదేవి కళ లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది, కనుక నీవెప్పుడు కూడా ఇంట్లోకి వస్తున్నప్పుడు మహా అందంగా ఉంటావు తల్లి అనగానే ఆ లక్ష్మీదేవి సరే అట్లయితే అని ఇంట్లోకి వచ్చేసింది అనమాట లక్ష్మీదేవి. ఆ తర్వాత ఈ జ్యేష్ఠ లక్ష్మితో ఈ వ్యాపారస్తుడు అంటున్నారు, అమ్మ నీవు ఎప్పుడు చూసినా కూడా నిన్ను వెనక నుంచి చూస్తే నువ్వు భలే అందంగా కనిపిస్తుంటావు, నీవు ఇలా బయటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చాలా అందంగా ఉంటావమ్మా అనగానే అప్పుడు ఆ జ్యేష్ఠాలక్ష్మి ఆ ఆర్యవైశ్యుని ఇంటి నుండి బయటికి వెళ్తుంది జ్యేష్ఠాలక్ష్మి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇద్దరు ఒక దగ్గర ఉండరు కదా, లక్ష్మీదేవి జ్యేష్ఠాలక్ష్మి ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనమాట. ఆ విధంగా ఈ ఇద్దరు కూడా మరి ఆమె జ్యేష్ఠాలక్ష్మి ఏమో ఇలాగా ఇంట్లో నుంచి బయటికి వెళుతుంది, మహాలక్ష్మి ఏమో ఇంట్లోకి వస్తుంది. ఆ విధంగా ఆ వ్యాపారస్తుడు అలా విజయాన్ని సాధించాడు. అక్క చెల్లెలు లక్ష్మీదేవి సోదరి ఏమనుకుంటున్నారు, ఆహా ఈ ఆర్యవైశ్యుడిని కరెక్ట్ అయిన పర్సన్ అడిగాము, విజయం సాధించామని వాళ్ళు అనుకుంటారు. కానీ అసలు ఇక్కడ విజయం సాధించింది నిజంగా ఎవరు? ఆర్యవైశ్యుడు.
ఎందుకంటే అతను అమ్మవారు లక్ష్మీదేవి కళను తన ఇంట్లో అంతా కూడా నింపుకున్నాడు. లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మని చెప్పి అందంగా ఉంటామని ఆ విధంగా విజయాన్ని సాధించాడు. అంతేగాక జ్యేష్ఠాలక్ష్మిని అమ్మ నీవు అందంగా లేవు అని అనకుండా నీవు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అందంగా ఉన్నావు అని అంటారు. కాబట్టి ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళుతూ అతనికి ఆ విధంగా అతను విజయాన్ని చేకూర్చుకున్నాడు అనమాట. ఇలాగా మన ఆర్య వైశ్యులకు ఇటు జ్ఞానాన్ని, ఇటు మోక్షాన్ని, ఇటు వ్యాపారాన్ని, ఇటు తెలివిని అంతా కూడా ప్రసాదించిన దేవత ఎవరమ్మా? అమ్మవారు, కన్యక పరమేశ్వరి అమ్మవారు. ఒక్కసారి అమ్మవారికి ఒక్క నామ సంకీర్తన తర్వాత మళ్ళీ మనం ఒక చిన్న విషయం తెలుసుకుందాము.